సార్ ఇంకోటి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని? గతంలో 2024 అదే 1 ఇయర్ బ్యాక్ సర్వే చేస్తే ఏ సర్వే అయినా గానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కూటమి టీడీపీ వాళ్ళు గెలుస్తారని ఏ సర్వే అయినా చెప్పారు. కానీ ఇప్పుడైతే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఆ సిట్యుయేషన్ అయితే లేదు. ఇంకోటేంటంటే ఇదే ఇప్పటికిప్పుడు రాయలసీమలో ఎలక్షన్ పెడితే 70 సీట్లు మొత్తం మా వైసీపీయే కైవసం చేసుకోబోతుందని మిథున్ రెడ్డి గారు అన్నారు. అంటే ఆయన క్లియర్ కట్‌గా ఏం చెప్తున్నారంటే మొత్తం ఇప్పుడు టీడీపీ కూటమి మీదే నెగటివిటీ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన మొత్తం పాజిటివిటీ వచ్చింది అని ఆయన మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఆయన స్టేట్మెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? మిథున్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఎందుకో సైలెంట్ అయిపోయారు. ఓకే. సైలెంట్ అయిన తర్వాత ఒక వార్త వినపడింది. మిథున్ రెడ్డి గారు బీజేపీ వైపు వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు, బీజేపీ పెద్దల్ని కలుస్తున్నారని ఒక టాక్ వచ్చింది. మిథున్ రెడ్డి అంటే ది గ్రేట్ సన్ ఆఫ్ పెద్దిరెడ్డి గారు కదా. అవును. సో అటువంటి మిథున్ రెడ్డి అటు వెళ్ళిపోవడం ఏంటి, ఆ విధంగా పావులు కదపడం ఏంటి? సో సంథింగ్ ఈజ్ దేర్ అనుకున్నారు. ఎక్కడా మాట్లాడలే. ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం విమర్శలు లేవు, అలాగని పొగడతలు లేవు, ఎవ్వరి గురించి మాట్లాడలే. మాట్లాడని వ్యక్తి మొన్న సిట్కి వచ్చాడు. ఆయన సిట్కి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటి, సిట్లో ఈయన కూడా ఏది లిక్కర్ స్కామ్కి సంబంధించి వచ్చారు కదా విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు కూడా. అవును. వచ్చినప్పుడు ఏమైంది, ఆ రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన మొత్తం వ్యవహారాలన్నీ బయట పెట్టాడు. ఆయన ఎంత భయపడుతూ బయట పెట్టాడంటే నెక్స్ట్ నాకు థ్రెట్ ఉంది, నాకు భయంగా ఉంది, వీళ్ళందరూ నన్ను సెంటర్ చేశారు అన్నట్టుగా మాట్లాడారు. మిథున్ రెడ్డి గారు కూడా వచ్చి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయారు. ఆ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. 1 ఇయర్ తరువాత మిథున్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మీరు ఈ 1 ఇయర్లో ఎందుకు ఎక్కడ మాట్లాడలేదు? ఎంతసేపు పాపం అంబటి గారు, పేర్ని గారు, రోజా గారే మాట్లాడుతున్నారు కదా. మీరు అప్పుడు ఏమయ్యారు? ఎంపీ, సిట్టింగ్ ఎంపీ. అలాంటప్పుడు పెద్దిరెడ్డి గారు అబ్బాయి మీరు ఎంత ఇదిగా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడలేదే. సో ఇప్పుడు మాట్లాడడం కారణం ఏంటి, సిట్టికి వెళ్ళి వచ్చారు కాబట్టి ఎక్కడ ఈయన మీదకి డైవర్షన్ వస్తుందో అని కొంచెం గేర్ మార్చి యూటర్న్ తీసుకున్నాడు ఆయన, అంతే. ఏదో అనాలి, తప్పదులే. ఎందుకు మరి ఇన్ని రోజులు ఎందుకు? ఒకవేళ నిజంగా బీజేపీ వైపు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా అనే అనుమానాలు అయితే బలపడుతున్నాయి కదా మరి ఇన్ని రోజులు మాట్లాడినందుకు. అవును. సో మేబీ బీజేపీలోకి వెళ్ళాలంటే ఇంతకుముందు కూడా విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తారని కూడా ఒక షికారు చేసింది. దానికి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎన్ఓసి తెచ్చుకుంటే కానీ బీజేపీలోకి అలౌ చేయమన్నట్టు కూడా ఒక పుకారు వచ్చింది. ఇట్లా వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు కానీ మరి అదే విజయసాయి రెడ్డి గారు సిట్టికి వచ్చినప్పుడు కూడా ఎంత చాకచక్యంగా చెప్తున్నారంటే రాజ్ కసిరెడ్డి అనేవాడు ఒక స్మార్ట్ క్రిమినల్ ప్లేయరు. మా ఇంట్లోనే ఇక్కడ విజయవాడలోను హైదరాబాద్లో మా ఇంట్లోనే మీటింగ్స్ జరిగాయి కానీ నాకు దాంతో సంబంధం లేదు. ఆయన అంత స్మార్ట్గా ఆన్సర్ చెప్పాడండి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ పార్టీ పేరు కానీ ఎక్కడా ప్రస్తావించకుండా చాలా తెలివిగా మాట్లాడారు విజయసాయి రెడ్డి గారు. అవును. మరి ఎవరికి ఇప్పుడు సామాన్యులు మనకే అర్థమవుతుంది, విజయసాయి రెడ్డి గారికి తెలియకుండా ఏముంటుంది సార్? కానీ విజయసాయి రెడ్డి గారు నన్ను కెలిగితే మొత్తం విప్పేస్తాను, ఇప్పుడు సగం బట్టలు విప్పేసాను అన్నట్టుగా నేను చెప్పారు. చెప్తారండి, అప్పటికి తప్పించుకోవడానికి ఏదోటి చెప్తారు. బట్ విజయసాయి రెడ్డి గారు అంత మేధావి, అంత ఆడిటరు, అలాంటి పొలిటీషియను మనం మళ్ళీ చూడం. అవును. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వేరువేరని నేను అనుకోవట్లేదు. నేను అదే అనుకుంటున్నాను కదా. ఇద్దరు ట్విన్స్ అన్నా కూడా నమ్మాల్సిందే. అవును. అంత బంధము, అంత అనుబంధం ఉంది. పైగా విజయసాయి రెడ్డి గారికి రాజావారు రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఇంట్లో వ్యవహారాలు అన్నీ తెలిసిన వ్యక్తి, కుటుంబ వ్యవహారాలు తెలిసిన వ్యక్తి. మొన్న షర్మిలా గారు ఏదైతే సరస్వతి ప్రాజెక్ట్ సంబంధించి కానీ కొన్ని వ్యవహారాలు ఏవైతే వచ్చాయో, జగన్ గారు, భారతి గారు కేసు వేశారో అప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి గారితో పాటు విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారట. అంటే అంత అనుబంధం ఉన్న మనిషి బయటికి ఎందుకు వచ్చేసారు, ఎందుకు రాజీనామా చేశారు? ఇంకేదో దీని వెనక మతలబు ఏదో ఉంది, మన సామాన్యులకు అర్థం కాదు. ఇంకొక 2 ఏళ్ళు సంవత్సరం ఆగితే మొత్తం ఎందుకు బయటకు వచ్చారు, ఏంటిది, ఈ చక్రం ఏంటి, ఈయన శ్రీకృష్ణుడిలాగా ఏం చక్రం తెప్పిపోతున్నాడు మహాభారతం స్టైల్లో అనేది మనకు అర్థం అవుద్ది. అంతవరకు మనకు అర్థం కాదు.